ఆ రానమ్మ బోనం సమర్పించకుండా ఆపాలని చెప్పి నన్ను తీసుకొచ్చారు. వేషం మార్చి మన ప్రయత్నం మనం చేసాం, కానీ ఆ దైవ కార్యాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే పోతరాజు వేషంలో ఈ బోనాల్లో అలా అమ్మాయిని కిడ్నాప్ చేయడం తప్పన్నా? ఇప్పుడు నీ బాధ ఏంటి? ఇలాంటి పనులు చేయడం తప్పు కాదు. ఈ వేషాలు వేసుకొని చేయడం తప్పు అంటున్నావు, అంతే కదా? ఓరే పిచ్చోడా, ఇది ఒరిజినల్ పోతురాజులు చేసే పనా కాదు కదా. వాళ్ళు చెయ్యరు కాబట్టే వాళ్ల ప్లేసులో దొంగ పోతురాజులాగా మనం ఎంటర్ అయ్యాం. రేయ్, ఈడి భయంతో ఈడే మనల్ని ఇరికించేలా ఉన్నాడు. రేయ్, నీ భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ఉండు. ఏ అడ్డం లేకుండా ఈరోజు మనం ఆ ప్రియాన్ని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నాం, అంతే. రేయ్, నేను కోరుకున్నదేది నా చెయ్యి దాటినట్టు ఈ మహేంద్ర చరిత్రలో లేదు. కేరళలో కూడా కేవలం నా మనవరాలి వల్ల మొత్తం బయటపడి నేను జైలుకు వెళ్లేలా చేసింది ఆ రాణెమ్మ. ఆ ప్రియ మీద నాకున్న కోరిక మాత్రం లోపల చావలేదు, లోపల చావలేదు, అలాగే బతుకుంది. నా కోరిక తీర్చుకోకుండా ఈ మహేంద్ర కట్టె కాలనివ్వను. తల్లి, ఎలాంటి భయంకరమైన వ్యాధులు, రోగాలు ఈ ప్రజలకి రాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా కాపాడు తల్లి. అలాగే ధర్మతేజ గారికి గతం గుర్తుకొస్తే నీకు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నాను. నా మొక్కుని తీర్చా. నా కోసం నేను నిన్ను ఎప్పుడూ మొక్కింది లేదు తల్లి. నేను నిన్ను కోరుకునేది ఒక్కటే, నా పిల్లలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. నా పిల్లల్ని నేను ఒక్కసారైనా చూడాలి. నా పిల్లలు నాకు కనిపించేలా చెయ్యి తల్లి, నాకది చాలు. నా పిల్లలు నా దగ్గరికి రావాలి. నా కోరిక ఇదే తల్లి. అమ్మా తల్లి, నాకు ముందు ఏం జరిగిందో తెలియదు. ఎంత ఆలోచించినా నా గతం నాకు గుర్తుకు రావట్లేదు. కానీ నా భార్య చిత్రావతి, నా పిల్లలు అందరూ కలిసి నాకు గతం గుర్తొచ్చినట్టు నటించమన్నారు. నేను వాళ్ళు చెప్పారని అలాగే నటిస్తున్నాను. నా నటన నిజమని నమ్మి రాణమ్మ ఈరోజు ఇంత కోలాహలంగా నీకు బోనాలు సమర్పించింది. ఇప్పటికైనా నాకు నా గతాన్ని గుర్తు చేయి తల్లి.
ఎందుకంటే నేను చేస్తున్నది తప్పు. రానమ్మని మోసం చేస్తున్నానని నా మనసు నాకు పదే పదే చెప్తోంది. పాపం రానమ్మ తన 3 కన్న పిల్లల కోసం ఎంతలా ఆరాటపడుతుందో నాకు తెలుసు. నా గతమేదో గుర్తొస్తే ఆ గతంతో రాణమ్మ పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలుసుంటే రాణమ్మకి తన పిల్లల గురించి నిజం తెలుస్తుంది. దయచేసి నాకు గతం గుర్తొచ్చేలా చూడు తల్లి. నా పిల్లలు నాకు కావాలి తల్లి. వాళ్ళని తిరిగి ఈ తల్లి దగ్గరికి చేర్చు తల్లి. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు. 3 పిల్లల్ని అలా నదిలో ఎలా వదిలేశారండి? మీ 3కి కన్న తండ్రిలా నేనే నామకరణం చేస్తాను. నువ్వు నన్ను రారా నాన్న అని పిలిచిన ఆ కృష్ణయ్యకు గుర్తుగా నీ పేరిక నుంచి కృష్ణ. నీ పేరు కార్తీక. నీ పేరు మా అమ్మ పేరు కావేరి. ఆ పిల్లలెవరమ్మా? మా రానమ్మ కన్నబిడలండి. నా పిల్లల ఆచూకీ నువ్వే చెప్పాలి తల్లి. రాణమ్మా, రాణమ్మా, నీ పిల్లలు ఎవరో కాదు రాణమ్మా. ఈ 3 నీ పిల్లలు. ఈ 3 నీ పిల్లలు. అవును రాణమ్మా. కృష్ణ, కార్తీక, కావేరి ఎవరో కాదు, నీ పిల్లలే. ధర్మతేజ గారు, మీరేం మాట్లాడుతున్నారండి? అవును రాణమ్మా, వీళ్ళు నీ పిల్లలే. ధర్మతేజ గారు, మీరు చెప్పేది నిజమా? అమ్మ తల్లి, ఇది నిజమా? వీళ్ళు నా పిల్లలా? అదే నిజం రాణమ్మా, నేను చెప్తున్నాను కదా, వీళ్ళు నీ పిల్లలే. చేతిలో ఆటం లేదు. వీళ్ళు 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 నా కన్న పిల్లలు, నా బిడ్డలు, నా బిడ్డలు. కృష్ణ,
నా బిడ్డలు. నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? తేజ తేజ ఏమైంది నీకు? ఆ? మన రక్తం పంచుకు పుట్టిన మన పిల్లల్ని రాణమ్మ పిల్లలంటావేంటి? అసలు ఏమైంది తేజ నీకు ఇలా అంటున్నావు? అయ్యో ఏంటి తేజ నువ్వు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? అయ్యో నేను మీ భార్యని చిత్రావతిని. వీడు నా పెద్ద కొడుకు కృష్ణ. ఇది నా రెండో కూతురు కార్తిక. ఇది నా ముద్దుల కూతురు కావేరి. మన పిల్లలు వీళ్ళు. వీళ్ళు మన పిల్లలు. రాణమ్మ పిల్లలు అంటారేంటి? నేను ఒప్పుకోను. ఏంటి తేజ, ఏంటి తేజ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అయినా నీకు గతం గుర్తొచ్చింది కదా, అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మన పిల్లల్ని రాణమ్మ పిల్లలని నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వు ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు? ఇదంతా మంచిది కాదు చెప్తున్నా. అయినా మొన్ననే కదా నువ్వు చెప్పావు రాణమ్మకి ఆశ్రమంలో తన పిల్లల్ని వదిలిపెట్టానని చెప్పావు కదా. ఇప్పుడు నా కడుపున పుట్టిన పిల్లల్ని తన పిల్లలని ఎలా చెప్తావు? తేజ ఏమైంది చెప్పు తేజ, మాట్లాడు. ఏంటి తేజ ఎందుకు ఇలా చేస్తున్నావు? తేజ చెప్పు తేజ. కృష్ణ, మీరే నా పిల్లలు, మీరే నా పిల్లలు. ఏంటి తేజ మాట్లాడవేంటి తేజ? చిత్ర చిత్ర ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? ఎందుకు అందరు అదోలా ఉన్నారు? అమ్మయ్యా వీడు మళ్ళీ గతం మర్చిపోయాడు. చూడు తేజ, తేజ ఇంతకు ముందు నువ్వు అసలు ఏం చెప్పావో నీకు తెలుసా? మన ముగ్గురు పిల్లల్ని ఈ రాణమ్మ పిల్లలని చెప్పావు. ఎందుకలా చెప్పావు? అలా చెప్పానా? నేను అలా ఎందుకు చెప్పాను? వీళ్ళు మన పిల్లలు, రాణమ్మ పిల్లలు ఎలా అవుతారు? అవును మన పిల్లలు. మరి ఎందుకలా చెప్పావు చెప్పు. ఓహో ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు నాకు అర్థమైంది. నీకు గతం గుర్తొచ్చిందని రాణమ్మ ఇంత గ్రాండ్ గా అమ్మవారికి బోనాలు సమర్పించిందని ఒక్కసారి రాణమ్మ ముఖంలో సంతోషం చూడాలనిపించి అలా అబద్ధం చెప్పావు కదా. కరెక్ట్ గా చెప్పావు చిత్ర. తేజ ఇది కన్న పిల్లల విషయం కదా, ఇలా ప్రాంక్ చేస్తే ఎలా చెప్పు? పాపం రాణమ్మ మనసు ఎంతలో నొచ్చుకొని ఉంటుంది. ఇప్పటికిప్పుడు నాకేదో అయ్యింది, లేదంటే
నా పిల్లల్ని రాణమ్మ పిల్లలని ఎందుకు చెప్తాను? నాకేం అర్థం కావట్లేదే. రాణమ్మా, నా తేజ నా పిల్లల్ని నీ పిల్లలు అన్నప్పుడు ఆ సమయంలో నీ ముఖంలో వచ్చిన సంతోషం అసలు నేను ఇంతవరకు నీ ముఖంలో చూడనేలేదు తెలుసా? అసలు అసలు లక్షలు లక్షల వాట్స్ బల్బు, అంత సంతోషం నీ మొహంలో నేను చూశాను. కానీ రాణమ్మ, ఎప్పటికీ వీళ్ళు నా పిల్లలే. నిన్ను అమ్మా అని పిలిచినంత మాత్రాన వాళ్ళంతా నీ పిల్లలవ్వరు. ఇప్పటికీ నిన్ను కావేరి చూడు అమ్మా అనే పిలుస్తుంది. ఆ సంతోషంలో మాత్రమే నువ్వుండు. అంతేకాని నా పిల్లల్ని నీ పిల్లలు అనుకోవద్దే. ఈ దైవ సన్నిధిలో అమ్మవారి ముందు బోనాలెత్తిన ఈ పవిత్ర సమయంలో ఆయన నోటి నుంచి ఈ ముగ్గురు పిల్లలు నా పిల్లలు అన్న మాట వినేసరికి నా కడుపు తీపి ఒక్కసారిగా నన్ను మేల్కొల్పింది. ధర్మతేజ గారు, మీరు నాకు మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఇలా చెప్పి మాత్రం నన్ను మభ్య పెట్టకండి. దయచేసి ఇంకెప్పుడు ఇలా చెప్పకండి. అమ్మా, నా పిల్లల విషయంలో ఎందుకు ఇలా దాగుడు మూతలు ఆడుతున్నావు తల్లి? నా పిల్లల్ని నా దగ్గరికి చేరేలా చూడు తల్లి, చూడు. అమ్మా, బయట అమ్మవారి ఎదురుగా బొడ్రాయి ఉంది. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి రండమ్మా. అలాగే పంతులు గారు. రేయ్, ఈ పాటికి లోపల పూజ అయిపోయి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరూ బయటకొస్తారు. వాళ్ళలా బయటికి రావడం, మనం ఇలా ప్రియని ఎత్తుకుపోవడం చిటికలో క్షణాల్లో జరిగిపోవాలి. సరే అన్నా. అన్నా, అందరితో కలిసి రావట్లేదన్నా, ఒంటరిగానే వస్తుంది చూడన్నట్టు. మహేంద్ర కోరిక చాలా గట్టిదిరా. ఖచ్చితంగా
ఖచ్చితంగా అనుకున్నది నెరవేరి తీరుతుంది. రే, ఇదే కరెక్ట్ సమయం. పదండ్రా, ప్రియాని తీసుకెళ్ళిపోదాం. కావేరి, చెప్పండి బావగారు. ఇంతవరకు జరిగింది చాలు. ఎవరి కోసమో మన ఇంకా ఇలా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఈ తాళి తెచ్చాను. ఎందుకు? ఈ రోజు మనం పెళ్లి చేసుకోబోతున్నాం.